నేను మా వాడి కోసం నా స్వహస్తాలతో వాడి ఫేవరెట్ దెబ్బ రొట్టి చేస్తున్నాను అనమాట. దెబ్బ రొట్టి మా వాడికి ఉట్టి దెబ్బ రొట్టి చేస్తే నచ్చట్లేదు, అందుకని చెప్పి కొంచెం దాని మీద హడావుడి చేస్తే తింటున్నాడు. మా వాడు చిన్నగా ఉన్నాడు కాబట్టి చిన్నవి అనమాట. ఓకే, సో మా లిషు కోసం నేను లంచ్కి రైస్ పెట్టేశాను. వాము జీరా పౌడర్ కూడా కొంచెం వేస్తున్నా, వాడికి ఎక్కువ వేయట్లేదు. ఓకే, మా వాడి లంచ్ అయితే రెడీ అయిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. నువ్వు చెప్పు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓకే లిషు ఛానల్ అనేస్తాడేమో నెక్స్ట్ ఇంకా. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, వాట్ ఆర్ యూ డూయింగ్ సార్? నిద్ర మొహం ఎలా అన్నాడు, నిద్ర. ఆమె తింటావా? ఆమె తింటావా? నేను మా వాడి కోసం నా స్వహస్తాలతో వాడి ఫేవరెట్ దెబ్బ రొట్టి చేస్తున్నాను అనమాట. దెబ్బ రొట్టి అలా దెబ్బ రొట్టిని ఏం చేస్తాడంటే తీసి కిందనేసి తొక్కి పడేస్తాడు. బట్ నేను అదే చేస్తాను అనమాట, ఎందుకంటే వాడు దాన్ని ఇష్టంగా తింటాడు. ఎందుకంటే దాంట్లో మేము గార్నిష్ చేస్తాం. సో ఏం చేస్తాను అనేది ఈరోజు చూపిస్తాను. రిషు బాబు, అమ్మ తింటావా? నేను చేయనా నీకు? మరి కూర్చుంటావా 2 నిమిషాలు? ఇట్స్ టైమ్ టు సిట్ లిషు, కూర్చో. వాడు కూర్చోడంట, వాడికి మైకే కావాలంట. సరే మైక్ తీసుకో, నువ్వు వెళ్ళి కెమెరాలో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి వంట చేసుకుని వస్తాను. వెళ్ళు, రెడీగా ఉన్నాడు. ఓకే దా, వెళ్ళి కూర్చోను. సో బేసిక్గా ఏంటంటే మా వాడికి ఉట్టి దెబ్బ రొట్టి చేస్తే నచ్చట్లేదు, అందుకని చెప్పి కొంచెం దాని మీద హడావుడి చేస్తే తింటున్నాడు. వాడికి స్టార్టింగ్లో పాపం వాడు తింటాడని చెప్పి ఇడ్లీ మంచిది కదా, ఇడ్లీ అని చెప్పి పెడితే వాడు ఇడ్లీ నా భూ అన్నాడు. అందుకని కొంచెం హడావుడి చేసి పెడితే వాడు నా కోసం ఏదో హడావుడి చేశారు అని చెప్పి యమ్ అని తింటున్నాడు అనమాట. సో దానికోసమే ఈ సెటప్, ఈ హడావుడి అంతా. సో మా వాడి కోసం నేను కొత్తిమీర వాటర్లో కూడా వాష్ చేసేసా. అయ్యయ్యో నా కళ్ళు మండిపోతున్నాయే. ఇప్పుడు నేను కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కట్ చేయాలన్నమాట. మా వాడు ఎక్కువ ఉల్లిపాయ తిండు, నేనే కొంచెం అలవాటు చేస్తున్నాను. సో ఫుల్ ఉల్లిపాయ కాదనమాట, చిన్న ముక్క తగిలింది తగలలేదు, ఉంది లేదు అన్నట్టు వేస్తాను అనమాట. సో మా వాడి కోసం నెయ్యి అనమాట. మా వాడు చిన్నగా ఉన్నాడు కాబట్టి చిన్నవి అనమాట. మా బుజ్జి లిషాన్ కోసం చిన్న దెబ్బ రొట్టెలు అనమాట. పెద్ద దెబ్బ రొట్టె వేస్తే ఆడ తీసి ఇలా పడేస్తున్నాడు, చిన్నది వేసినా పడేసినా ఇట్స్ ఓకే అని చెప్పి చిన్నగా వేస్తున్నాను అనమాట. వాడు చిన్నోడు కాబట్టి చిన్నవి అనమాట. ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ అనమాట. మా వాడు తిన్న అంటాడు, వాడే మాట్లాడుతా అంటాడు, బట్ నేను తిను ప్లీజ్ అంటాను. నీకే ఉఫ్ యమ్మీ బాగుందిరా, నెయ్యి ఉఫ్ ఒక్క నిమిషం కనలో ఆగేదో, వేడిగా ఉంది, కాలుతుంది. అంత అమాయకంగా పెట్టకురా ఫేసు,
కాలుతుందిరా కన్నులు. కాలుతుందా? కాలిపోయింది. యమ్మీ 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 తింటున్నాడు. మావాడు ఫుడ్ తినడమే ఒక పెద్ద టాస్క్. మీరు తినిపించట్లేదు, ఫుడ్ పెట్టట్లేదు అంటాడు. మావాడు తినాలి కదా, తింటేనే తినిపించవచ్చు. ఆడు తిండు, మేము బలవంతంగా పెట్టాలి. అది పరిస్థితి. అఫ్కోర్స్ పిల్లలందరూ అలాగే ఉంటారు అనుకోండి. ఇలా పిల్లలు కాదు కాదు అంటుంటే తల్లులు అవును అవును తిను తిను అంటూ ఉండాలి. దారా ప్లీజ్ ప్లీజ్. సరే తిను. నా మైకు లాగేస్తానంటే నువ్వు పెట్టుకుంటావు. హాయ్ హలో హలో పీకకు. సరే ఓకే 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 థ్యాంక్ యూ. చాలా అయిపోయిందా నీ అమ్మ? ఓ ఓ ఓ ఓ ఓ ఒక్క నిమిషం. మొత్తానికి మా వాడు తినడం అయితే అయింది. వీడిని ఫ్రెష్ చేయాలి, దాని తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి. సో ఫ్రెష్ అయ్యాక మళ్ళీ కలుగుతాం. దారా లిషు కమ్ ఆన్ లెట్స్ గో. మా లిషాంతో నా స్లీప్ సైకిల్ అయితే అటు ఇటు మారుతూనే ఉంటుంది. దానివల్ల నాకు పూర్ స్లీప్ ఉంటుంది అండ్ దిస్ రిజల్ట్స్ ఇన్ స్ట్రెస్. ఈ నిద్ర లేకపోవడం స్ట్రెస్ వల్ల నా స్కిన్ డల్, డీహైడ్రేటెడ్, డ్రై, ఫ్లేకీ, ఇలా ఓవరాల్గా మై స్కిన్ డజన్ లుక్ హెల్దీ అనమాట. అండ్ ఇంకా మోర్ ఓవర్ నేను నా స్కిన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నాది డ్రై స్కిన్ కాబట్టి. ఇప్పుడు నా స్కిన్కి చాలా హైడ్రేషన్ కావాలి. సో దానికోసం నేను మై ఫేవరెట్ ప్రోడక్ట్ వరల్డ్స్ #1 సిరమ్ నౌ హ్యాస్ అ వాటర్ క్రీమ్. ఇది వాడాక నా స్కిన్ రిజల్ట్ చూసాను కాబట్టి నేను దీన్ని ట్రస్ట్ చేస్తున్నాను. ఇది నా స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, కీపింగ్ మై స్కిన్ హెల్దీ, ప్లంపీ, డ్యూయీ, ఫ్రెష్, హైడ్రేటెడ్ అండ్ యూత్ఫుల్. ఇంత అమేజింగ్గా వర్క్ చేస్తుంది. అసలు ఈ లారియల్ ప్యారిస్ రీవైటల్ వాటర్ క్రీమ్లో ఏముంటుంది అని చూసినప్పుడు ఐ రియలైజ్ ఇట్ హ్యాస్ హైలరానిక్ యాసిడ్ ప్లస్ సెరమైడ్స్. హైలరానిక్ యాసిడ్ హ్యాస్ అన్ అమేజింగ్ ప్రాపర్టీ which allows it to hold 1000 times its weight in water అనమాట. సెరమైడ్స్ అయితే స్కిన్ బ్యారియర్లో రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. లిపిడ్స్ని రీస్టోర్ చేసి స్కిన్ బ్యారియర్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో ఈ వాటర్ క్రీమ్ మన స్కిన్ సర్ఫేస్ మీద రిపేర్ చేసి ప్లంప్ అప్ స్కిన్ విత్ మాయిశ్చర్ అనమాట. సో ఫైన్ లైన్స్ని రెడ్యూస్ చేసి మనకి స్మూత్ అండ్ యూత్ఫుల్ స్కిన్ ఇచ్చేస్తుంది. అందుకే ఈ హైలరానిక్ యాసిడ్ ప్లస్ సెరమైడ్స్ కాంబినేషన్ వర్క్స్ టుగెదర్ అండ్ డస్ వండర్స్ టు అవర్ స్కిన్ అనమాట. ప్రీవియస్గా నేను చాలా క్రీమ్స్ని ట్రై చేశాను, కానీ నా స్కిన్ మీద అయితే హెవీగా అనిపించింది. బట్ ఇది వాడిన తర్వాత క్లియర్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇదైతే చాలా లైట్ వెయిట్, టెక్స్చర్ ఎంత బాగుంటుందో, స్కిన్లో ఈజీగా అబ్జర్బ్ అయిపోతుంది, నాన్ గ్రీజీ, నాన్ స్టిక్కీ, స్కిన్ మీద స్మూత్గా గ్లైడ్ అయిపోతుంది కూడా. అండ్ ఇది సూపర్ అఫోర్డబుల్ కూడా. అండ్ ఐ జస్ట్ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ దిస్. అండ్ నేను ఎక్కడ వెళ్ళినా ఇది నా గో టు స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయిపోయింది. పవర్ ఆఫ్ హైలరానిక్ యాసిడ్ నా స్కిన్ ని చాలా సూపర్ డ్యూయీ అండ్ ఎంత బెటర్ గా చేసిందో. ఇది స్కిన్ కి హైడ్రేషన్ ఇవ్వడం వల్ల మన స్కిన్ ప్లంపీగా ఉంటుంది. సో ఇది వాడిన తర్వాత నా స్కిన్ సూపర్ హైడ్రేటెడ్గా ఉంది కదా. అండ్ ఐ రికమెండ్ టు యూజ్ దిస్ కన్సిస్టెంట్లీ అండ్ యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ వాటర్ క్రీమ్ గైస్. అండ్ ఖచ్చితంగా మీ మామ్కి, మీ ఫ్రెండ్కి, మీ సిస్టర్కి అయితే ఖచ్చితంగా గిఫ్ట్ చేసేస్తారు. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ మై హోలీ గ్రేల్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. ఇది నా స్కిన్ని హెల్తీ, ప్లంపీ, డ్యూయీ, ఫ్రెష్, యూత్ఫుల్గా ఉంచుతుంది. సో స్కిన్ స్మూత్ అండ్ ప్లంపీగా కనిపిస్తుంది. అండ్ ఇంపార్టెంట్కి మన సెన్సిటివ్ స్కిన్ని ఇరిటేట్ కూడా చేయదు. Personally, I love it and my skin loves it too. And I am using this from a very long time. And ఇప్పుడు L'Oreal Paris స్కిన్ కేర్ రేంజ్లో ఎగ్జైటింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి. ఓకే, సో నేనైతే రెడీ అయిపోయాను, మా లిషు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా బయటకు వెళ్ళి వాడికి లంచ్ రెడీ చేయాలి. అసలైన పెద్ద టాస్క్ ఇదే అనమాట. నేను లంచ్ చేస్తాను, వాడేమో ఉట్టన్నమే తింటాను అంటాడు. నేనేమో లేదురా కొంచెం కాంబినేషన్లో తిను అని నేను వెంటబడతాను. వాడు అంటాడు. సో వాడి కోసం నేను ఏదో ఒక కాంబినేషన్ ఫుడ్ లాగా చేస్తే వాడు తింటాడు అనమాట. సో ఈరోజు ఏం చేస్తున్నానో చూపిస్తాను. లెట్స్ గో, రండి రండి. ఓకే, సో మా లిషు కోసం నేను లంచ్కి రైస్ పెట్టేశాను. సో ఈ రైస్ యాక్చువల్లీ నానబెట్టా అనమాట. డైజెషన్కి దానికి
బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి. అండ్ అది కూడా కొలత కావాలి కదా, సో మేము యూస్ చేసే ఫార్ములాస్ అవి ఉంటాయి కదా, సో దాంట్లో ఈ బుజ్జి స్పూన్ ఉందన్నమాట. సో దీంట్లో ఇలా 3 తీసుకుంటాం, 3 స్కూప్స్ అనమాట. మా వాడి కోసం రైస్ పప్పు పెట్టా అనమాట. సో రైస్ ఆల్రెడీ ఈ స్పూన్ అనమాట, ఇది యాక్చువల్గా వాడి ఫార్ములాస్ అవి ఉంటాయి కదా, సో దాని స్పూన్ అనమాట. సో దీంట్లో 3 టైమ్స్ తీసుకున్నాను, 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ రైస్ అనమాట. అండ్ 1.5 స్పూన్ ఆఫ్ పప్పు తీసుకున్నా. అడిగి పప్పు అంత ఇష్టపడ్డా అనమాట, సో దానికోసం కొంచెమే అనమాట. సో అదైతే నానబెట్టేసాను ఆల్రెడీ. నానబెట్టేసి ఇదిగో కుక్కర్ ఎక్కిచ్చేసాను. సో రైస్ పప్పు అంత నానబెట్టిన దాన్ని నేను ఇప్పుడు కుక్కర్ ఎక్కించాను అనమాట. సో దీంట్లో ఆల్రెడీ నేను మార్నింగ్ క్యారెట్ కట్ చేశాను. సో మా వాడికి క్యారెట్ అంటే ఇష్టము, సో ఆ క్యారెట్ కూడా దీంట్లో యాడ్ చేసేస్తా. సో ఇది కూడా ఉడికిపోతుంది. అమ్మ సెట్. ఇప్పుడు ఇది పెట్టాలి. ఓకే, సో ఈ కుక్కర్ అయితే ఎక్కించేసాను. నెక్స్ట్ వచ్చేసి మా వాడి కోసం పోపు వేయడానికి అదంతా రెడీ చేయాలన్నమాట. సో అది కూడా రెడీ చేసేస్తాను. మా వాడికి అయితే నేను నెయ్యి వాడుతున్నాను, సో దానికోసం మళ్ళీ నెయ్యి తీసేసుకున్నా. డైజెషన్ కోసం వాము, జీరా పౌడర్ కూడా కొంచెం కొంచెం వేస్తున్నా, వాడికి ఎక్కువ వేయట్లేదు. అండ్ కొంచెం తీసుకున్నాను ఇంగువ, సో ఇది కూడా డైజెషన్కి అనమాట. సో ఇంగువ కూడా కొంచెం వేసేస్తాను. సో నేనైతే పోప్ సెటప్ చేసేసుకున్నాను. అండ్ ఆల్సో విజిల్స్ మా వాడి కోసం మెత్తగా ఉంటే తింటాడు, అందుకని ఆల్మోస్ట్ ఒక 8 to 10 విజిల్స్ వచ్చేదాకా పెడతాను అనమాట. అప్పుడు బాగా మెత్తగా అవుతుంది. సో దానికోసం అనమాట ఈ విజిల్ సెటప్. సో దానికోసం అనమాట ఇన్ని విజిల్స్. మా వాడికి కొంచెం గట్టిగా ఉంటే అంటాడు, తినడు. అందుకే ఫ్రైడ్ రైస్ ఒకసారి ట్రై చేసా, అన్నాడు, తినలేదు. అందుకనే 8 to 10 విజిల్స్ పెడతాను, ముందుగా నానబెడతాను. సో నానబెట్టడం వల్ల కడుపు నొప్పి పెట్టదు అండ్ డైజెషన్ కూడా వాళ్ళకి ఈజీగా అవుతుంది అని చెప్పి అన్నారు. అందుకని నేను నానబెట్టాను అనమాట. సో ఫస్ట్ నుంచి వాడికి రైస్ పెట్టేటప్పటి నుంచి ఇలా నానబెట్ట అలవాటు అయింది. సో అప్పటి నుంచి అలా చేస్తున్నాను అనమాట. అది సంగతి. ఎస్, అమ్మయ్య, అది విజిల్ ఎప్పుడెప్పుడు ఆగుతుందా, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని చూస్తున్నాను. మొత్తానికి ఆగింది. అది అయిన తర్వాత ఆ పప్పు, క్యారెట్ అండ్ రైస్ని దీంట్లో పోపులో మిక్స్ చేసేసి పెట్టాడు అనమాట. మా వాడు వేడిగానే తింటాడు, మళ్ళీ చల్లారితే తిండు. అందుకని వేడిగా చేసి దాన్ని హాట్ కేస్లో పెట్టి వాడికి అలా సర్వ్ చేయాలన్నమాట, అప్పుడే తింటాడు. సో యా, అది మూత వచ్చేదాకా వెయిట్ చేసి మిక్స్ చేసేద్దాం. ఇదైతే కాస్త నీరుగా ఉంది, బట్ ఇలాగే ఉండాలన్నమాట. నీరుగా ఉంటేనే కొంచెం జారుగా దిగుతూ ఉంటుంది కదా, సో అందుకని. ఓకే, ఇప్పుడు అయితే ఇది ఉడుకుతోంది. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నా, అంటే క్వాంటిటీకి తగినంత సాల్ట్. నేను మా వాడికి కొంచెం అంటే నాకేమర్థమైందంటే నేను రెగ్యులర్గా చేసే ఏవైతే ఉంటాయో అవి అస్సలు తినట్లేదు. సో ఈరోజు ఒక ఐటమ్ చేసామంటే నెక్స్ట్ డే ఇంకో వెరైటీ ఉండాలన్నమాట, ఆ నెక్స్ట్ డే ఇంకో వెరైటీ ఉండాలన్నమాట. ఒకరోజు నేను ఇలాగే పాస్తా తెప్పించుకున్నాను బయట నుంచి. తెప్పిస్తే ఆ పాస్తా మీదకి వచ్చి పాస్తా తిన్నాడు. అసలు పాస్తా తినేస్తారా అనుకున్నాను, బట్ చాలా ఇష్టంగా తిన్నాడు. బట్ నేను ఆ పీసెస్ పెట్టలేదు కానీ వాడు ఇష్టంగా తిన్నాడు అనమాట. అప్పుడు నేను అనుకున్నాను, వీళ్ళకి వెరైటీలు కావాలన్నమాట, ఎప్పుడు రోజు పెట్టే ఫుడ్డే పెడితే తిండాలన్నమాట అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం నొక్కేస్తే కనుక అన్నం మెత్తగా కూడా అయిపోతుంది. సో ఈజీగా దిగిపోతుంది కూడా మా వాడికి. ఓకే, మా వాడి లంచ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అసలైన టాస్క్ వాడు తింటాడో లేదో. బట్ ఇప్పుడే స్నానం చేశాడు కదా, పడుకునిపోయాడు. సో జస్ట్ ఇన్ కేస్ ఇది తినకపోతే కనుక
కొంచెం ఇంట్లో ఉన్న కంది పొడి కానీ లేకపోతే ఉట్టి ప్లెయిన్ రైస్ కానీ అలా పెట్టినా కూడా వాడు దీంట్లో మిక్స్ చేసినా కూడా అలా తినేస్తాడనమాట. వాడికి కంది పొడి కూడా చాలా ఇష్టం. అది వీడియో కూడా చేసి నేను మీకు పెట్టేస్తాను. సో కందిపొడి కూడా అలవాటు చేసాము. ఎక్కడైనా బయటికి వెళ్ళినా కూడా జస్ట్ ఇన్ కేస్ తినకపోతే కందిపొడి కలిపి పెట్టేయచ్చని. బట్ యా, ఇదైతే మా వాడి వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ ఫుడ్ అనమాట. సో వేడివేడిగా పెడితే తింటా అన్నాడు కదా, సో ఇంకో పడుకుని లేచాక ఇంకా పెట్టేస్తాను అనమాట వాడికి ఫుడ్. సో పప్పు బేసిక్గా ప్రోటీన్ కదా, సో దానికోసం అని చెప్పి ఖచ్చితంగా పప్పు ఉండేలా చూసుకుంటున్నాము. అండ్ ఆల్సో దీంట్లో క్యారెట్ కూడా వేసాము. ఒక వెజిటేబుల్ వెళ్ళాలి కదా, మా వాడు వెజిటేబుల్ తినట్లేదు, అందుకని సో ఈ రకంగా వెజిటేబుల్ అండ్ ఆల్సో పప్పు వెళ్ళాలని చెప్పి ఈ రకంగా వాడికి ఫుడ్ పెడుతున్నాను అనమాట. సో ఒకరోజు క్యారెట్ వేస్తాము, ఒకరోజు ఆలు వేస్తాము, ఇంకో రోజు ఇంకేదైనా వెజిటేబుల్ బీట్రూట్ అలాగా, కానీ ఒక్కొక్కటి అలా యాడ్ చేసుకుంటూ రైస్లో మిక్స్ చేసుకుని వాడికి పెడుతున్నాం. యాక్చువల్గా అడగచ్చు వాము, హింగ్, జీలకర్ర ఇన్ని వేసారేంటి అని. యాక్చువల్గా టేస్ట్ బాగుంటుందని చెప్పి అలా వేసాం అనమాట. అప్పటి నుంచి వాడు అలాగే తింటున్నాడు. సరే తింటున్నాడు, వాడి డైజెషన్ బాగుంది అండ్ యా పూప్ కూడా బాగానే అవుతుంది. సో ఆ రకంగా మేము అలా కంటిన్యూ చేసాం అనమాట. సో ఇది వాడి లంచ్. సో ఇంకా వాడు పడుకున్నాడు కాబట్టి లేచాక వాడికి ఫుడ్ కూడా పెట్టేస్తాను. నేను మా లిషుకి చేసిన బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో లంచ్ కూడా. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ కావాలి, అక్కడ బుజ్జిగంటని టంగ్ మని కొట్టేసేయండి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్.